గత నెల 31వ తారీఖు నైట్ ఈ విక్టిమ్ పాప ఒక ఫాదర్ మా దగ్గరికి వచ్చి 28వ తారీఖు డే టైంలో ఒక పార్టీ జరిగింది. దానికి మా పాప కూడా పోయింది. వెళ్ళి వచ్చిన తర్వాత తను షాక్లు ఉంది, ఏం మాట్లాడలేకపోతుంది. 2 రోజు మేము కూడా తనని కంఫర్టబుల్గా ఉంచినాము, మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నాము. కానీ అక్కడ మా పాప మీద సమ్ మోలెస్టేషన్ జరిగి ఉండడానికి అవకాశం ఉంది నాకు అనిపిస్తుందని ఫాదరు మాకు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఆ ఫిర్యాదు మేరకి జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో సెక్షన్ 354 ఐపీసీ మరియు 9 and 10 ఆఫ్ పోక్సో యాక్ట్ కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఎందుకంటే పాప మైనర్ పాప. కేసు రిజిస్టర్ చేసిన వెంటనే ఆ దర్యాప్తు స్టార్ట్ చేసినాము. మాకు ఉన్న స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ మేరకి నెక్స్ట్ డే ఆ పాపని కౌన్సిలింగ్ చేసి లేడీ ఆఫీసర్స్తో భరోసా సెంటర్కి పంపించి మహిళా ఉన్నతాధికారులతో మాట్లాడించి ఆ పాపకి కాన్ఫిడెన్స్ ఇచ్చి పాప దగ్గర ఏం జరిగిందని అడగడం జరిగింది. అప్పటి వరకు వారి పేరెంట్స్కి కానీ వారు సంబంధించిన బ్రదర్కి కానీ పాప ఏమి రివీల్ చేయలేదు. ఈ భరోసా సెంటర్కి నెక్స్ట్ డే నైట్ లేట్ ఈవినింగ్లో ఆ పాప ఏం సంఘటన జరిగిందని వివరించడం జరిగింది. దాని మేరకి భరోసా ఆఫీసర్స్ స్టేట్మెంట్స్ రికార్డ్ చేసి మాకు పంపడం జరిగింది. ఆ స్టేట్మెంట్ వచ్చిన వెంటనే మేము అంత ముందుకు రిజిస్టర్ చేసిన 354 ఐపీసీ సెక్షన్ని 376 క్యాపిటల్ డి ఐపీసీ సెక్షన్గా ఆల్టర్ చేయడం జరిగింది. అలాగే పోక్సో యాక్ట్లు కూడా సెక్షన్ 5 and 6 ఆఫ్ పోక్సో యాక్ట్ యాడ్ చేయడం జరిగింది. చిన్న బ్రూసెస్ ఉండే, సో దానిలో కూడా 323 ఐపీసీ యాడ్ చేయడం జరిగింది. అప్పటికి సంఘటన జరిగి 4 రోజులు గడిచిపోయినాయి. పాపాకి ఈ ఒక్క యాక్ట్ చేసినది ఎవరెవరు, వాళ్ళ ఐడెంటిటీ ఏంటి, వాళ్ళ పేర్లు ఏంటి, వాళ్ళు ఎక్కడ వారన్నది పాప చెప్పలేకపోయింది. ఎందుకంటే ఆ దుర్మార్గులు నిందితులు ఆ పాపని నేమ్స్ ఏమి రివీల్ చేయకుండా ఆ పార్టీ జరిగే ప్లేస్ నుంచి తీసుకెళ్ళి ఈ యాక్ట్కి పాల్పడడం జరిగింది. ఆ పాప ఒకటే ఒక పేరు మాత్రం చెప్పడం జరిగింది. సో ఇమీడియట్లీ మా పోలీస్ కమిషనర్ గారు ఈ సీరియస్నెస్ని గుర్తించి అన్ని టాస్క్ ఫోర్స్ ఆఫీసర్స్, సిసిఎస్లో ఉన్న టెక్నాలజీ వింగ్, మా జోన్లో ఉన్న ఆఫీసర్స్ అందరితో డిఫరెంట్ బృందాలు ఏర్పాటు చేయడం జరిగింది. వారితో పాటు మేము సిడిఆర్ అనాలిసిస్ చేసి సీసీ ఫూటేజెస్ మొత్తం కలెక్ట్ చేసి టెక్నికల్ వింగ్ మొత్తం అనలైజ్ చేసి పాప స్టేట్మెంట్ ఏదైతే చెప్పిందో దానికి కొరాబరేట్ అవుతుందని మేము 1కి 10 సారి దాన్ని మళ్ళీ చెక్ చేసి 5 నిందితుల్ని, పాప చెప్పినది కూడా 5 ఉన్నారని చెప్పడం జరిగింది. 5 నిందితుల్ని గుర్తించడం జరిగింది. దీనిలో విక్టిమ్ పాప ఒక స్టేట్మెంట్, రెండవది సీసీ ఫుటేజెస్ డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్నవి, ఇంకా వాళ్ళు సిడిఆర్ అనాలిసిస్, అదర్ టెక్నికల్ అనాలిసిస్లో మేము మినిట్ టు మినిట్ ప్యాచ్ చేసి ఈ 5 మేము గుర్తించడం జరిగింది. ఆ 5 2 మేజర్లు ఉన్నారు, అంటే 18 సంవత్సరం పైన ఉన్న వాళ్ళు ఉన్నట్టు తెలుస్తుంది. 3 జువెనైల్ ఇన్ కాన్ఫ్లిక్ట్ లా, వాళ్ళు జువెనైల్ ఉన్నారు. 3 కూడా 16 years 17 years ఉండొచ్చని మాకు సమాచారం ఉంది. ఈ సెక్షన్ ఆల్టర్ చేసి 48 గంటల లోపు ఈ ఒక్క మేజర్ నిందితుడు సాదుద్దీన్ మాలిక్, సన్ ఆఫ్
మాలిక్ గులాం షాజీ 18 సంవత్సరం ఉప్పల్గూడ చెందిన ఈ వ్యక్తిని అప్రిహెండ్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా ఒక్క జువెనైల్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా లీడ్ దొరికి నైట్ కాబట్టి నైట్ మేము జువెనైల్ని పట్టుకోవద్దు, వాళ్ళని పోలీస్ స్టేషన్ తీసుకురావద్దు, ఆ నిబంధనలకి లోపడి ఆ లీడ్ని పర్సీవ్ చేయడానికి టీమ్స్ పంపడం జరిగింది. టుమారో మార్నింగ్ డే లైట్లో అది కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తాము. అది కాకుండా మిగతా నిందితుల్లో 18 years పూర్తి అయిన వ్యక్తి ఉమేర్ ఖాన్ అనే వ్యక్తి 80 years పూర్తి అయిన వ్యక్తి. మిగతా ముగ్గురు కూడా జువెనైల్స్ ఉన్నారు. వారు పేర్లు మేము మీకు చెప్పడం చట్ట ప్రకారం కరెక్ట్ కాదు. వారి పేరు కానీ వారు సంబంధించిన పేరెంట్స్ పేరు కానీ వారు ఉన్న ప్లేస్ కానీ మేము బయట పెట్టడం చట్టపరంగా నేరం కాబట్టి అది మనం బయట పెట్టట్లేదు. సో ఈ కేసులో ఇంకా ఈ టీమ్స్ వితిన్ నెక్స్ట్ 48 hours లోపల మిగతా వాళ్ళని కూడా పట్టుకొని ఇమీడియట్గా వాళ్ళని అరెస్ట్ చేసి ఈ ఇన్వెస్టిగేషన్ కూడా ఏసీపీ ర్యాంక్ ఆఫీసర్ చేయడం జరుగుతుంది. పక్కా టెక్నికల్ ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయి. ముందు కూడా విక్టిమ్ కొద్దిగా మేల్కొన్న తర్వాత మంచిగా స్టేట్మెంట్ ఇవ్వడానికి ఇంకా కండిషన్ వచ్చిన తర్వాత ఇంకా 164 స్టేట్మెంట్ తీసుకొని విక్టిమ్ స్టేట్మెంట్ తీసుకొని వేరే ఏమైనా ఇన్వాల్వ్మెంట్ ఉందా అన్నది కూడా మేము దర్యాప్తు చేసి 100% ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉన్నా, ఏ ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉన్నా ఈ పర్టికులర్ హీనమైన అఫెన్స్ ఏదైతే జరిగిందో దానిలో ఉన్న నిందితుల్ని పట్టుకొని వాళ్ళకి శిక్ష వచ్చే విధంగా ఈ టీమ్స్ పనిచేస్తుందని చెప్తున్నాం. 100% హోంమంత్రి గారు మనవడు ఉన్నారని అలిగేషన్ ఈరోజు మధ్యాహ్నం నుంచి మీరు డిఫరెంట్ ఛానళ్ళు పెట్టడం చూసాము. 100% బేస్లెస్ అలిగేషన్, 100% బేస్లెస్ అలిగేషన్. మేము పాప స్టేట్మెంట్ తర్వాత ఈ అఫెన్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో ఆ పర్టికులర్ ప్లేస్ నుంచి ఉన్న సీసీ ఫుటేజెస్ కంప్లీట్గా అనలైజ్ చేసినాము. అక్కడ ఉన్న సిడిఆర్ కంప్లీట్గా అనలైజ్ చేసినాము. వాళ్ళ ఫ్రెండ్స్ మధ్యలో తీసుకున్న ఫోటో కొద్దిగా సేకరించుకున్నాము. వారు డిఫరెంట్ ప్లేసెస్కి పోయినది మళ్ళీ తిరిగి డ్రాప్ చేసి వీళ్ళు నేరం చేసి డ్రాప్ చేసి వెళ్ళిపోయే వరకు ఉన్నది ప్రతి ఒక్కటి అనలైజ్ చేసినాం. ఈ నేరం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇన్ని ఆధారాలని అనలైజ్ చేసిన తర్వాత కూడా హోమ్ మినిస్టర్ గారు గ్రాండ్ సన్ ఉన్నారని మీరు చెప్పడం చాలా బాధాకరం. ఆ ఫ్యామిలీ ఎవరైతే ఇన్వాల్వ్మెంట్ లేదో, ఎవిడెన్స్ లేకుండా ఆధారం లేకుండా వారి మీద మాట్లాడడం కూడా చాలా బాధాకరం. దీనిలో ఎవరైతే ఈ బేస్లెస్ అలిగేషన్స్ ఫ్యామిలీస్ మీద చేస్తున్నారో ఆ ఫ్యామిలీస్ కూడా ఇబ్బంది అవుతుంది, ఆ పిల్లలు భవిష్యత్తు కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి మా విజ్ఞప్తి ఏంటంటే మీడియా మిత్రులకి దయచేసి ఎవరైనా మీకు ఫోన్లు చెప్పినా సోషల్ మీడియాలో పంపించినా వారికి వేరే విధమైన ఇంట్రెస్ట్ ఉండొచ్చు, వారు మీకు చెప్తారు. దాన్ని మాకు కన్ఫర్మ్ చేయకుండా మీరు మీడియాలో పబ్లిష్ చేస్తే ఆ ఫ్యామిలీ యొక్క భవిష్యత్తు, ఆ పిల్లల యొక్క భవిష్యత్తు అఫెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంది. అలాగే ఈరోజు కూడా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకి మనం ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ క్రిమినల్ జస్టిస్ సిస్టంలో ఉన్న అదర్ డిపార్ట్మెంట్స్ కానీ మీడియా మిత్రులు కానీ బయటపెట్టే ఏదైనా ఒక సమాచారం ద్వారా విక్టిమ్ ఫ్యామిలీ ఐడెంటిఫై అవ్వగలిగితే ఆర్ విక్టిమ్ సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ కానీ విక్టిమ్ పేరు కానీ విక్టిమ్ ఫోటో కానీ ఐడెంటిఫై చేయగలిగితే అది చాలా పెద్ద నేరం. ఈరోజు కూడా కొంత మీడియా మిత్రులు మేము చాలాసార్లు రిక్వెస్ట్ చేసిన తర్వాత కూడా వారు ఒక స్వీయ లాభాని కోసం ఈ 2-3 దాన్ని బయటికి పెట్టడం జరిగింది. మేము వారి మీద క్రిమినల్ యాక్షన్ కూడా డెఫినెట్లీ ఇమీడియట్లీ టేకప్ చేస్తాము. ఎవరైతే ఆ సోషల్ మీడియా కావచ్చు, అదర్ మెయిన్ లైన్ మీడియా కావచ్చు, ప్రింట్ మీడియా కావచ్చు,
దయచేసి మీరు మీ పిల్లలు మీ ఫ్యామిలీ లాగా గుర్తుపెట్టుకొని ఈ ఒక చిన్న పాప ఈ మన సమాజంలో బతకాలి, ఆ ఫ్యామిలీ మన సమాజంలో బతకాలి. సో వారిని మంచిగా స్టీరియోటైప్ లేకుండా, వారిని వేరే వాళ్ళు ఇబ్బంది పెట్టకుండా బతకాలంటే మీరు వాళ్ళ ఐడెంటిటీని బయటకు పెట్టొద్దు అని కోరుతున్నాను. మైనర్ రేప్ ఘటనలో ప్రభుత్వం పోలీసుల తీరుపై మండిపడ్డారు కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత రేణుకా చౌదరి. ప్రభుత్వం పోలీసులు ఇద్దరు తోడు దొంగలను విమర్శించారు. ఘటన జరిగి 5 రోజులు అవుతున్నా పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. రాష్ట్రంలో బాలికలకు మహిళలకు రక్షణ లేదన్నారు. ఇది దొంగల ఫ్రెండ్లీ పోలీస్ అని విమర్శించారు. బాలిక గ్యాంగ్ రేప్ జరిగితే పోలీసులు కథలు చెప్తున్నారని మండిపడ్డారు. పోలీసుల తీరుకు నిరసనగా మినిస్టర్స్ క్వార్టర్స్ను ముట్టడించారు కాంగ్రెస్ నేతలు. దీంతో రేణుకా చౌదరి, సునీతారావు, బల్మూరి వెంకట్ను అడ్డుకున్నారు పోలీసులు. ఈ పరిస్థితి వచ్చిండేది కాదు. మేము ఇక్కడికి రాకపోతుంటాం కదా, మీరు మాట్లాడి మీ ఫెయిలియర్ మీరు చెప్పేసి అయిపోతుండే ఇట్లా అయింది అని చెప్పేసి అని మీరు చెప్పలేదు. మీరు మమ్మల్ని తక్కువ అంచనా వేస్తున్నారు. ఇక్కడే కూర్చున్నాం ఏంటి? వీళ్ళ హోమ్ మినిస్టర్లకు భయము బయటికి రావడానికి. ఎంతమంది దొంగలు ఇచ్చలు విడిగా తిరుగుతున్నారు. ఇన్వెస్టిగేషన్ లో ఏం సెక్షన్స్ పెట్టారో తెలీదు. 4 days అయిపోయింది, పబ్ ఓనర్స్ అరెస్ట్ లేదు. మైనర్ గ్యాంగ్ రేప్ అయితే ఇంతవరకు అరెస్ట్ లేవు. 376 చేసిన పప్పు వాళ్ళని అరెస్ట్ చేయలేదు కదా. పప్పు ప్రోసెస్ నా పేరు పెట్టడానికి పర్వాలేదు. ఇదే పోలీస్ స్టేషన్ పెట్టింది. అడ్డగోలుగా నాకు సంబంధం లేని కేసులు వాళ్ళని ఎవరు కూడా అరెస్ట్ చేయలేదు. సార్ మాట్లాడి వెళ్తాం. ఇప్పుడు మేము ఓటేసి నాకున్నప్పుడు మాట్లాడడం, క్వశ్చన్ చేయడం కూడా ఎంత భయం. వైలేషన్ ప్రజల్లో తిరిగే దమ్ములుంటే ఈ పరిస్థితి ఉండదు. హోమ్ మినిస్టర్ కే పోలీసు రక్షణ కావాలి, ఇంకా ప్రజలకేం రక్షణ ఇస్తారు? లేని రాష్ట్రం ఇది. నెక్స్ట్ ఏం చేయబోతున్నారు మేడం? మేము చేసి చూపిస్తాం, చెప్తాను. మేము వెళ్ళిపోతాం. మాకు సెక్షన్ ఇచ్చేసి ఎఫ్ఐఆర్ ఇచ్చేయండి, మేము వెళ్ళిపోతాం. ప్లీజ్ గివ్ ద వాళ్ళందరూ కాదండి, అసలు కల్ప్రిట్స్ బయట ఉన్నారు, మినిస్టర్ క్వార్టర్స్ లో దాచుకొని ఉన్నారు. వాళ్ళని బయటకు తెమ్మని చెప్పండి. మొహమ్మద్ అలీ గారి కొడుకు, మనవాడు, వక్బోర్డ్ అయిన పిల్లగాడు అందరు ఇక్కడే ఉన్నారు. ఎవరెవరైతే కేంద్రం నుంచి అక్కడ కూడా ఒక పక్కన కండిపల్లి చేశారు చిన్న పోలీసు వాళ్ళు. అసలు ఏమో విచ్చలు విడిగా తిరుగుతున్నారు. సో కాల్డ్ ఫ్రెండ్లీ పోలీస్. నేను ముట్టడించడానికి రాలేదు సార్. హోమ్ మినిస్టర్ అంటే ఏంటి? హోమ్ మినిస్టర్ అంటే లా అండ్ ఆర్డర్ చూడాలి. మేము ఒక సమస్య తీసుకొని 2 ఆడవాళ్ళం వస్తే 50 మంది పోలీసు ఆయన రక్షణ కలుగుతున్నారు. వారే వా, ఏమో ఉన్నారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఒకడైతే ఇక్కడే ఉన్నాడు. ఎందుకు బయట హోమ్ మినిస్టర్ విల్ నాట్ మీట్ ఎ సిటిజన్? We are public representatives. ఎందుకు కలవరు? వాట్ ఈస్ పబ్లిక్? మేము లోపలికి అయితే చెప్పిండే వాళ్ళు. ఆయన కనీసం మమ్మల్ని కలవరు. ఒక హోమ్ మినిస్టర్ కి ఇంత రక్షణ కావాల్సి వచ్చింది. ఎంతమంది పోలీస్, ఒక లేడీ వస్తే. రాష్ట్ర వ్యాప్తంగా 4వ విడత పట్టణ ప్రగతి ప్రారంభమైంది. సిటీలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు పట్టణ ప్రగతిలో పాల్గొన్నారు. ఇంటింటికి తిరుగుతూ పట్టణ ప్రగతిపై కాలనీ వాసులకు అవగాహన కల్పించారు. నాలాల వర్క్ వేగంగా కొనసాగుతుందన్నారు. కాలనీల క్లీనింగ్ ఎప్పటికప్పుడు జరిగేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు లీడర్లు. వర్షం పడి కాలనీలోకి నీళ్లొస్తే హైదరాబాద్ మొత్తం మునిగినట్లు వార్తలు రాయొద్దన్నారు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్. లాస్ట్ ఇయర్ కంటే ఈసారి సిటీలో ముంపు ప్రాంతాలు తగ్గుతాయన్నారు. మున్సిపల్ డిపార్ట్మెంట్లోని ఖాళీలను భర్తీ చేస్తామన్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా మార్చి 31 వరకు చేయాల్సిన పనుల్ని పూర్తి చేస్తామన్నారు. హైదరాబాద్ నానక్రామ్గూడ HCGL ఆఫీస్లో 2021-22 సంవత్సరానికి సంబంధించిన వార్షిక నివేదికను విడుదల చేశారు కేటీఆర్. హైదరాబాద్లో SNDP కింద మొదటి ఫేజ్లో దాదాపు 1000 కోట్ల రూపాయలతో వివిధ కార్యక్రమాలు చేపట్టాం. మా GHMC కమిషనర్ గారు, మేయర్ గారు, అదేవిధంగా మా ఇంజనీర్ల నాయకత్వంలో SNDPలో ఈరోజు
3 భాగాలుగా చేసి కేవలం హైదరాబాదే కాకుండా హైదరాబాద్ చుట్టుపక్కల ఉండే శివారు ప్రాంతాల్లో కూడా గతంలో మనకు తలెత్తిన వరద నీటి సమస్యని వీటిని నివారించడానికి మొదటి దశలో 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. మరి ఈ సంవత్సరం ముంపు అసలే ఉండదా అంటే నేను ఉండదు అని గ్యారంటీ ఇవ్వలేను. ఎందుకంటే కొంత పని స్టార్ట్ అయింది, పని ముందుకు పోతోంది. డెఫినెట్గా వీ ఎక్స్పెక్ట్ దట్ లాట్ ఆఫ్ ట్రబుల్స్ దట్ వీ హ్యాడ్ లాస్ట్ ఇయర్ అండ్ ద ఇయర్ బిఫోర్, దాని నుంచి మనం తప్పించుకుంటామని వీఆర్ హోపింగ్ అండ్ ఎక్స్పెక్టింగ్. హైదరాబాద్లో నాలాల పనులు స్పీడప్గా జరుగుతున్నాయన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. కాలనీల క్లీనింగ్ ఎప్పటికప్పుడు జరిగేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఖైరతాబాద్లోని సిఐబి క్వార్టర్స్ దగ్గర ఎమ్మెల్యే దానం నాగేందర్తో కలిసి పట్టణ ప్రగతిలో పాల్గొన్నారు మంత్రి. ఇంటింటికి తిరుగుతూ పట్టణ ప్రగతిపై అవగాహన కల్పించారు. ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి, జిహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కార్యక్రమంలో పాల్గొన్నారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమంలో బ్రహ్మాండమైనటువంటి రిజల్ట్స్ వస్తున్నాయి. ప్రజలు కూడా చాలా హ్యాపీగా ఉన్నారనేటువంటి ఉద్దేశంతోనే మరి కార్యక్రమాన్ని లాంచ్ చేయడం జరిగింది. మన పరిసర ప్రాంతాల్లో ఎంత శుభ్రంగా ఉంటే ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ప్రజలు ఉండడానికి అవకాశం ఉంది. స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ అనే కార్యక్రమాన్ని తీసుకొని దీర్ఘకాలికంగా ఉన్నటువంటి అన్ని నాలాస్ హైదరాబాద్లో ఆల్రెడీ గడిచిన 5 మాసాల నుంచి వర్క్ జరుగుతుంది చాలా స్పీడ్గా. వీలైనంత వరకు వీడీసీసీ రోడ్లే మరి టేకప్ చేయడం జరుగుతుంది. మనకి ఏదైతే ఖైరతాబాద్ రైల్వే ట్రాక్ ఉంది అక్కడ నుంచి టువర్డ్స్ సెక్రటరేట్, అదేవిధంగా లైబ్రరీ, ఆ వినాయక మండపం ఏరియా నుంచి మీరా థియేటర్, దీంతోపాటు ఇంటర్నల్ రోడ్స్ అన్నీ కూడా మరి వీడీసీసీలో శాంక్షన్ చేసి వర్క్ స్టార్ట్ కాబోతుంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గం వెంగళరావు నగర్ డివిజన్లోని జవహర్ నగర్లో ఎమ్మెల్యే గోపీనాథ్, ఎమ్మెల్సీ వాణిదేవితో కలిసి పట్టణ ప్రగతి పనులు పరిశీలించారు మంత్రి తలసాని. ఈ టైంలోనే తమ పెండింగ్ జీతాలు ఇవ్వాలని పారిశుద్ధ్య కార్మికులు మంత్రికి విజ్ఞప్తి చేశారు. తమకు ప్రతిసారి టైంకు జీతాలు రావడం లేదని వాపోయారు. దీనికి మంత్రి తలసాని చూద్దామంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాల్లోని అనేక సమస్యలు పరిష్కరించుకున్నామన్నారు మంత్రి మల్లారెడ్డి. మేడ్చల్ జిల్లా కీసర మండలం గోధుమకుంట గ్రామంలో పల్లె ప్రగతి కార్యక్రమం మొదలుపెట్టారు మల్లారెడ్డి. క్రీడా స్థలాన్ని, అండర్ డ్రైనేజీ పైప్ లైన్లు ప్రారంభించారు. తెలంగాణలో 10 గ్రామాలకు బహుమతులు వచ్చాయన్నారు మంత్రి మల్లారెడ్డి. తెలంగాణలో పల్లె ప్రగతిలో భాగంగా ప్రతి గ్రామంలో ఒక క్రీడా మైదానం తప్పకుండా ఉండాలని ఆయన ఆలోచన మేరకు ఈరోజు ఈ గ్రామంలో మనం కూడా ఈ ప్రారంభించుకున్నాం. ఏది ఏమైనా యువత, మన యువత దేశానికే మన సంపద. యువత మన తెలంగాణలో ఉన్నంత యువత దేశంలోనే 60% యువత ఉన్నది. మనకు అదే దేశానికి అభివృద్ధికి మన సంపద. అదే మాదిరిగా తెలంగాణలో కూడా మంచి యువత ఉన్నది. మంచి ఇంగ్లీష్ చదివే పిల్లలు ఉన్నారు, ఇంగ్లీష్ బ్యాక్గ్రౌండ్ ఉన్న పిల్లలు ఉన్నారు. వాళ్ళకు ప్రపంచంలోనే మంచి పేరు వస్తుంది. మన యువతకు మంచి క్రీడలు ఆడి. వర్షాకాలంలో ఎలాంటి డ్రైనేజీ సమస్యలు లేకుండా చర్యలు చేపడతామన్నారు ఉప్పల్ ఎమ్మెల్యే బీతి సుభాష్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించారు. 2 ఏళ్ల నుంచి కరోనా కారణంగా పనులు ఆలస్యమయ్యాయన్నారు. వర్షాకాలంలో నాలాలు పొంగడం, నీరు నిలిచిపోవడం వంటి సమస్యలు రాకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా హర్ ఘర్ దస్తక్ 2.0 వ్యాక్సినేషన్ షురూ అయింది. ఇప్పటి వరకు వ్యాక్సిన్ తీసుకుని వారికి వ్యాక్సినేషన్ ఇప్పించడమే లక్ష్యంగా ప్రతి గ్రామంలో 2 టీమ్స్ వర్క్ చేస్తాయి. ఒక టీం ప్రతి ఇంటికి వెళ్లి వ్యాక్సినేషన్ తీసుకుని వారిని మొబిలైజ్ చేస్తుండగా మరో టీం వ్యాక్సినేషన్ ఇస్తుంది. కరోనా కేసులు తగ్గడంతో వ్యాక్సినేషన్పై నిర్లక్ష్యం చేస్తున్నారన్న ఉద్దేశంతో ఇంటింటికి వ్యాక్సినేషన్ మరోసారి ప్రారంభమైంది. మరిన్ని డీటెయిల్స్ నారాయణగూడ నుంచి లక్ష్మి అందిస్తారు. ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి ఇంటింటికి వ్యాక్సినేషన్ షురూ అయింది. పెద్దవాళ్ళకే కాదు, ప్రికాషనరీ డోస్, అలాగే ఎవరైతే టీనేజర్స్ ఉన్నారో 12 నుంచి 18 ఏళ్ల గ్రూప్ వాళ్ళకి అందరికీ కూడా ఎవరైతే వ్యాక్సినేషన్ తీసుకోలేదో వాళ్ళందరికీ వ్యాక్సినేషన్ ఇవ్వడానికి ముఖ్యంగా ప్రతి ప్రాంతంలో కూడా 2 టీమ్స్ పెట్టారు. ఒక టీము ఎవరైతే వ్యాక్సినేషన్ తీసుకోలేదో ఇంటింటికి వెళ్ళి వాళ్ళ డీటెయిల్స్ రాసుకుని వాళ్ళందరినీ మొబిలైజ్ చేసి స్పెషల్గా వాళ్ళ ఇంటి దగ్గరలోనే ఒక చిన్న క్యాంప్ లెక్క పెడుతున్నారు. ఆ క్యాంపు దగ్గరికి వీళ్ళందరినీ మొబిలైజ్ చేసి తీసుకొస్తారు. అక్కడ మరొక టీం ఉంటుంది, ఆ టీం వ్యాక్సినేషన్ ఇస్తుంది. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాము. మేడం, మీరు ఇంటింటికి వెళ్ళి వ్యాక్సినేషన్ తీసుకొని వాళ్ళని మొబిలైజ్ చేస్తున్నారు కదా, ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుంది వాళ్ళ నుంచి? బాగుంది మేడం, వాళ్ళు చెప్తున్నారు ఫస్ట్ డోస్ అయిపోయింది, ఇప్పుడు సెకండ్ డోస్ తీసుకోవాలని వాళ్ళు చెప్తున్నారు మేడం. మంచిగానే డోర్ టు డోర్ వెళ్తే బాగానే రెస్పాన్స్ ఉంది మేడం. అంటే మీరు వాళ్ళందరినీ అడుగుతారు కదా, మీరు ఎందుకు ఇప్పటి వరకు తీసుకోలేదు అని, వాళ్ళు ఎలాంటి రీజన్స్ చెప్తున్నారు? తీసుకోలేదంటే వాళ్ళకి ఎక్కడుందని తెలియకపోవడం ఒకటి, ఇప్పుడు మీరు వచ్చి చెప్పడం వల్ల మాకు కొంచెం తెలుస్తుందని, వాళ్ళ పని కారణాల వల్ల కూడా వాళ్ళు తీసుకోలేదని చెప్తున్నారు మేడం. ముఖ్యంగా రీసెంట్గా చూస్తే ఎక్కువగా టీనేజర్స్ తీసుకోలేదు, అంటే 12 నుంచి 18 ఏళ్ల గ్రూప్ వాళ్ళు తీసుకోలేదు, అంటే వాళ్ళలో ఎలాంటి కారణాలు కనిపిస్తున్నాయి?
ఇది హాలిడేస్ కదా మేడం, అట్లా వాళ్ళు ఆ ఊర్లలోకి వెళ్ళడం అట్లా అని కారణాలు చెప్తున్నారు మేడం. ఒకసారి మనం మొబిలైజ్ చేసిన వాళ్ళు వ్యాక్సిన్ తీసుకునే ఆ సెంటర్ దగ్గరికి వెళ్దాము, ఒకసారి అక్కడ ఎలా ఉంది అనేది చూద్దాం. వ్యాక్సిన్ తీసుకోలేని వాళ్ళందరినీ మొబిలైజ్ చేసి ఇక్కడికి తీసుకురావడం జరుగుతుంది. తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు అంతకుముందు ఏ వ్యాక్సిన్ తీసుకున్నారు ఆ డీటెయిల్స్ అడిగిన తర్వాత వాళ్ళకి వ్యాక్సినేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఎంతమంది తీసుకున్నారు అనేది ఒకసారి మనం మెడికల్ ఆఫీసర్ దీప్తి గారితో మాట్లాడదాం. మేము బేసిక్గా చూస్తే రీసెంట్గా వ్యాక్సినేషన్కి బాగా డిమాండ్ తగ్గింది, చాలామంది తీసుకోవడానికి ఇష్టపడట్లేదు. ఉదయం నుంచి ఎంతమందికి వ్యాక్సినేషన్ వేశారు? యాక్చువల్లీ ఈ రోజు నుంచే మనకి హర్ ఘర్కి దస్తక్ అని స్టార్ట్ అయిందండి, అంటే డోర్ టు డోర్ వ్యాక్సినేషన్. సో మేము మార్నింగ్ నుంచి ఒక 3 టీమ్స్ ఫామ్ చేసాము. ఒకటేమో ఇక్కడ వ్యాక్సినేషన్ ఇవ్వడానికి, 2 టీమ్స్ మొబిలైజ్ చేయడానికి. సో డోర్ టు డోర్ వెళ్ళి వాళ్ళు అసలు ఏ హౌస్ హోల్డ్కి వెళ్తున్నారు, ఎంతమంది ఉన్నారు, అందులో దాంట్లో 0 to 18, 18+ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, సో ఎంతమంది ఫస్ట్ డోస్ తీసుకున్నారు, సెకండ్ డోస్ తీసుకున్నారని సార్ట్అవుట్ చేస్తున్నారు. సో సేమ్ థింగ్ ఇప్పటివరకు 7 మెంబర్స్ వచ్చి తీసుకున్నారు మార్నింగ్ నుండి. ఇదే కంటిన్యూ చేస్తాము. సో ఎవరైనా ఉంటే వాళ్ళకి డోసు, ఒకవేళ బెడ్ రిటర్న్ ఉంటే అక్కడికి వెళ్ళి ఇచ్చేస్తున్నాం. అయితే ఇప్పటికే పిహెచ్సిల్లో కూడా చాలామంది క్రౌడ్ రావడం అనేది చాలా తగ్గిపోయింది 4-5 మంత్స్ నుంచి. సో దీనికి ఏమైనా రెస్పాన్స్ బాగుంటుంది అనుకుంటున్నారా? తగ్గడం అనేది ఏం లేదు మేడం. యాక్చువల్గా కాలేజెస్ ఉన్నప్పుడు మనం ఎట్లా కార్బివ్యాక్స్ స్టార్ట్ చేసాము, ఫస్ట్ అండ్ సెకండ్ డోసెస్ ఇచ్చాము. ఇప్పుడు వాళ్ళకి సమ్మర్ హాలిడేస్ కాబట్టి కొంతమంది మిస్ అయింటారు తప్పించి మిగతా వాళ్ళందరినీ కవర్ చేసాము. కోవాక్సిన్ ప్లస్ వాళ్ళందరూ ప్రికాషనరీ డోస్కున్నారు. ఇప్పుడు ఫస్ట్ అండ్ సెకండ్ డోసెస్ అయితే ఆల్మోస్ట్ ఆల్ ఫినిష్ అయింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా చూసినా కూడా సెకండ్ డోస్కి చాలామంది చాలా రోజుల నుంచి ఆసక్తి అనేది చూపించట్లేదు, చాలామంది ముందుకు రావట్లేదు. ఇప్పటికే లక్షలాది మంది సెకండ్ డోస్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఎలాంటి అవగాహన కల్పిస్తున్నారు? వాళ్ళకి ఇప్పుడు సేమ్ డోర్ టు డోర్ ఒకటి, ప్లస్ ఇందులో ఈ హర్ ఘర్కి దస్తక్లో ఏంటంటే ఆ ఏరియాలో ఉన్న ఇన్స్టిట్యూషన్స్ కానీ, హాస్టల్స్ కానీ, ఓల్డ్ ఏజ్ హోమ్స్ కానీ, ప్లస్ ఎనీ అదర్ ప్రిజనర్స్ ప్లస్ పోలీస్ స్టేషన్స్ అన్నీ ఏ ఇన్స్టిట్యూట్స్ అని ఉంటే ఆ ఇన్స్టిట్యూట్స్ అన్నీ కవర్ చేస్తున్నాము. సో వాళ్ళు కూడా మిస్ అవ్వకూడదని సో ఈ కమర్షియల్ షాప్స్ ఉన్నవి కూడా కవర్ చేస్తున్నాం. అంటే ఇప్పటి వరకు 2 years కూడా పిల్లలందరికీ ఎడ్యుకేషన్ అనేది చాలా దూరం అయిపోయింది. సో అక్కడ కూడా ఏమైనా స్పెషల్గా క్యాంప్స్ పెట్టే అవకాశం ఉందా? ఆల్రెడీ మనము పెట్టామండి. 14+ ఏజ్ గ్రూప్స్ వాళ్ళందరికీ వ్యాక్సినేషన్ స్కూల్స్లో ఇక్కడ నాకు వచ్చిన 8 అండర్ స్కూల్స్లో అందరికీ పెట్టాము. ఫస్ట్ డోస్ ఇచ్చాము, ఎట్ ద సేమ్ టైం సెకండ్ డోస్ కూడా ఇచ్చాము. దాంట్లో ఎవరైనా మిస్ అయిన వాళ్ళు విత్ ఇన్ ద హాలిడేస్ పిహెచ్సికి వచ్చి తీసుకున్నారు వాళ్ళ పేరెంట్స్తో పాటు. ఖచ్చితంగా వ్యాక్సినేషన్ అవసరం కనిపిస్తుంది. దీంతోపాటు ఇప్పటికే వ్యాక్సినేషన్ కోల్డ్ స్టోరేజ్లో వ్యాక్సినేషన్ నిల్వలు కూడా పెరిగిపోతున్నాయి కాబట్టి, అలాగే కరోనా కేసులు పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా వ్యాక్సినేషన్ మీద అవగాహన పెంచడానికి సర్కార్ చూస్తుంది. కెమెరా పర్సన్ శ్యామ్తో లక్ష్మి, విస్క్ న్యూస్, హైదరాబాద్. అవమానాలే తన లైఫ్ని మలుపు తిప్పాయన్నారు ఐఏఎస్ అకాడమీ చైర్మన్ బాలలత. అనుకున్న లక్ష్యం కోసం ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలేశానని చెప్పారు. సివిల్ కోచింగ్కు హైదరాబాద్ను కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చానన్నారు. తమ కోచింగ్ సెంటర్ నుంచి 100 మందికి పైగా ఐఏఎస్లను చేశామన్నారు బాలలత. ఐఏఎస్ పరీక్షలకు టెక్నిక్స్ పాటిస్తే పక్కా పాస్ అవుతారన్నారు. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ అని 3 స్టేజెస్లో ఉంటాయండి. ఇది మొత్తం ప్రిలిమ్స్లోనేమో ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి, మెయిన్స్లో డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ ఉంటాయి, ఇంటర్వ్యూలో మోర్ అబౌట్ పర్సనాలిటీ, మన వ్యక్తిత్వ పరీక్ష అనమాట. ఈ 3 స్థాయిల్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధమైన ప్రణాళిక ఉంటుంది. 3టిని ఇంటిగ్రేట్ చేసి మరీ చదివిస్తుంటాం. ఎలా ఉంటుందంటే ప్రిలిమ్స్కి బేసిక్ కాన్సెప్ట్స్ నేర్పించడం, మెయిన్స్కి రైటింగ్ ప్రాక్టీస్ నేర్పించడం, ఇంటర్వ్యూకి అద్దం ముందు ప్రాక్టీస్ చేయించడం, తర్వాత ఎక్స్పర్ట్స్ని పిలిచి వాళ్ళకి రకరకాల సబ్జెక్టులో చెప్పించడం, అండ్ మాక్ ఇంటర్వ్యూస్ వాళ్ళు వాడే పదాలు, మాట్లాడే పదజాలం ఇవన్నీ బెటర్ చేయటం, దానికి సంబంధించి బ్యాలెన్స్ చేయించడం, డిప్లొమాటిక్గా మాట్లాడటం నేర్పించడం. సో గత 20 సంవత్సరాలుగా ఇదే సైకిల్లో నేను పరిగెడుతూనే ఉన్నాను, 2 రోజులు కూడా కంటిన్యూస్గా బ్రేక్ తీసుకోకుండా. సో ఈ విధంగా నా కష్టం అనేది ఉంటుందండి దీనిలో. ఆత్మనిర్భర్ భారత్ జై హింద్ నిర్మాణంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుందన్నారు బ్యాంక్ జోనల్ హెడ్ మహమ్మద్ మక్సూద్ అలీ. కొత్త పథకాల ద్వారా ఎంఎస్ఎంఈ రంగాన్ని ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. హైదరాబాద్లో జరిగిన ఎంఎస్ఎంఈ కస్టమర్ మీట్లో ఆయన మాట్లాడారు. వివిధ రంగాల నుంచి వచ్చే వ్యాపారవేత్తలకు క్రెడిట్ మద్దతును అందించడంతో పాటు అవగాహన కల్పించడానికి ఈ మీటింగ్ ఏర్పాటు చేశామన్నారు. ఎంఎస్ఎంఈ రంగానికి సాయం అందించడంలో తమ బ్యాంక్ ఎప్పుడూ ముందే ఉందని చెప్పారు హైదరాబాద్ సర్కిల్ హెడ్ ఎన్వీఎస్ ప్రసాద్ రెడ్డి. We advise our members on where to join the. हम सिर्फ 3 आइटम की बात करते रहते हैं, खाद, कपड़ा और मकान. And Mushtaq Ali Saab today has said there is another sector that he has also contributed to, which is Pani, Kaleshwaram project. So you see there is quite a lot as far as potential is concerned. Only if you give proper focus on that particular sector.
a similar meet on 2nd June next year so that we can take a tally and do a SWOT analysis and take it forward again. గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీ కలెక్షన్స్ ధరించి స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది హీరోయిన్ రాశి సింగ్. యూనిక్ అండ్ ఎక్స్క్లూజివ్ డిజైనర్ ఆభరణాలతో మెరిశారు మోడల్స్. బంజారాహిల్స్ రాడిసన్ హోటల్లో ఏషియా జ్యువెల్ షోను హీరోయిన్ రాశి సింగ్ లాంచ్ చేసింది. ఈ సందర్భంగా ఫైనెస్ట్ బ్రైడల్ జ్యువెలరీ, రేల్ పోల్కి, కుందన్ కలెక్షన్స్తో మోడల్స్ చేసిన ఫ్యాషన్ షో ఆకట్టుకుంది. బాలీవుడ్ డైరెక్టర్ కరణ్ జోహార్ జ్యువెలరీ బ్రాండ్ జ్యువెలరీ కలెక్షన్ ప్రదర్శనలో ఉంచారు. మరో 2 రోజుల పాటు ఈ షో కొనసాగనుంది. Very happy to announce to all the Hyderabad people that for the first time India's most opulent fine jewelry exhibition is in your town, and it is there at Radisson Blu Plaza Hotel on Banjara Hills from 3rd to 5th, that is Friday, Saturday, Sunday. We have under one roof jewelry from across India for you. You don't need to go to Mumbai to shop for jewelry. You don't need to go to Kolkata. We have under roof Mumbai, Delhi, Kolkata, Jaipur, Mumbai and Bangalore. Places all over India. We have the finest jewelry for you. The designs which you may have never seen. The designs which you may have, the most exotic and the latest new designs which you have never seen in the markets. And I'm so excited to be a part of the most happening jewelry exhibition, Asia's Jewel Exhibition, which is happening on 3rd, 4th and 5th June at Radisson Blu, Banjara Hills. You're going to find diamond jewelry, gold jewelry, polki, western, traditional and so many options under one roof. వీళ్ళ దగ్గర చాలా మంచి కలెక్షన్ ఉంది అండ్ ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు బీ అ పార్ట్ ఆఫ్ ద గ్రాండ్ లాంచ్ అండ్ దేర్ కలెక్షన్ ఇస్ అమేజింగ్. ఐ వాజ్ జస్ట్ ఆస్ట్రక్ లుకింగ్ ఎట్ ఆల్ ద కలెక్షన్. హైదరాబాద్లో హ్యాండ్మేడ్ ఎక్స్క్లూజివ్ గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీతో మెరిశారు మోడల్స్. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూమ్ ఆర్టిస్టీ బ్రాండెడ్ జ్యువెలరీ షోను ఏర్పాటు చేసింది. బ్రైడల్ స్పెషల్ కలెక్షన్స్ ధరించి ఫోటోలకు పోజులు ఇచ్చారు మోడల్స్. తెలుగు బ్రైడల్స్ కోసం రాజస్థాన్, కోల్కతా, ముంబై, కేరళ స్టైల్స్లో రూపొందించిన అన్ని రకాల జ్యువెలరీ కలెక్షన్స్ అందుబాటులో ఉంచామన్నారు షోరూమ్ నిర్వాహకులు. ఈ నెల 6 వరకు ఆర్టిస్టీ బ్రాండెడ్ జ్యువెలరీ షో కొనసాగుతుందని చెప్పారు. ఇక్కడ ఆర్టిస్ట్రీ షో జరుగుతుంది. ఐ హ్యావ్ లాంచ్డ్ ఇట్ అండ్ వేర్ ద జ్యువెలరీ కొత్త మోడల్స్ అండ్ స్టైలింగ్ వాళ్ళు అంతా డిస్ప్లే జరుగుతుంది ఇక్కడ. June 3rd నుంచి June 6th వరకు దెర్ ఈస్ అన్ ఆఫర్ ఆల్సో వేర్ ఐ వాంట్ ఎవ్రీవన్ టు కమ్ అండ్ విజిట్ హియర్ and explore all these things. They have a beautiful collection and with many more diamond and gold jewelries together and many bridal collection also. The thing I am wearing is completely a bridal collection and you can see how the design and patterns are. I seriously loved it and hope you will also. 3rd నుంచి 6th దాకా మీరు చూసినట్టు ఆర్టిస్ట్రీ జ్యువెలరీ ఉంది. ఈ ఎగ్జిబిషన్ స్పెషాలిటీ ఏంటంటే దే హ్యావ్ స్పెషల్ వెడ్డింగ్ కలెక్షన్ ఓవర్ హియర్. సో ఆల్ ద న్యూ బ్రైడ్స్ హూ ఆర్ వెయిటింగ్ ఫర్ దర్ బిగ్ డే and who are waiting to explore new collection can come and grab whatever they like. నేను వేసుకున్న కలెక్షన్ కూడా ఈ ఆర్టిస్ట్రీ కలెక్షనే. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ వాళ్ళకి ఇక్కడ వేరే రీజన్స్ నుంచి వచ్చే కలెక్షన్స్ కూడా ఉన్నాయి. యూ డోంట్ హ్యావ్ టు గో టు మెనీ షాప్స్. ఇక్కడే వచ్చి మీకు రాజస్థానీ కావాలంటే ఆర్ గుజరాతీ ఆర్ ఆంధ్ర ఆర్ ఎనీథింగ్ మీకు కావాల్సింది వచ్చి యూ కెన్ చూస్. ఇవి హమారా హైదరాబాద్ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ V6 న్యూస్.